బంగ్లాదేశ్ ఆర్మీ జనరల్ పాకిస్తాన్ వెళ్తారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థకు చెందిన కీలక ఆధారాలు ఢాకాలో పర్యటిస్తారు. ఈ పర్యటనల లక్ష్యం ఇరు దేశాల మధ్య రక్షణ బంధనాలను పెంచుకోవడమని ప్రకటనలు చేస్తారు. కానీ ఈ ప్రకటనలను ఆ రెండు దేశాల ప్రజలు నమ్మరు. ఎందుకంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న దోస్తీ లక్ష్యం ఎవరో వారికి తెలుసు. ఎప్పుడు ఈ కుట్రలకు సంబంధించిన సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. రోహింగ్యాలకు ఆయుధాలు సరఫరా చేస్తున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఐఎస్ఐ నెట్వర్క్ను వివరిస్తున్నట్టు తేలింది. ఇంతకు భారత్లో విధ్వంసం కోసం బంగ్లా పాక్ చేస్తున్న కుట్రలేంటి? రోహింగ్యాలను మన దేశంపై ఉసిగొల్పే ప్రయత్నాలు నిజమేనా? వాచ్ దిస్ స్టోరీ. రోహింగ్యాలకు పాక్ నిఘా సంస్థ అండగా నిలుస్తుందా? బంగ్లాదేశ్లో ఐఎస్ఐ నెట్వర్క్ విస్తరణ లక్ష్యం ఏంటి? రోహింగ్యాలను మన దేశంపైకి ఉసిగొల్పడమే లక్ష్యమా? మయన్మార్లో అరకాన్ ఆర్మీ, ఎంఎన్డీఏఏ, టీఎన్ఎల్ఏ గ్రూపులు అక్కడి సైనిక ప్రభుత్వంపై 2023 చివరి నుంచి పోరాడుతున్నాయి. వీటిని త్రీ బ్రదర్హుడ్ అలయన్స్గా పిలుస్తారు. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న రైఖన్ ప్రాంతంలో మయన్మార్ సైన్యాన్ని అరాకాన్ ఆర్మీ ఎదుర్కొంటోంది. చిన్లో పోరాడుతున్న చిన్ బ్రదర్హుడ్ అలయన్స్కి అరాకాన్ మద్దతిస్తోంది. డ్రాగన్ కంట్రీ సరిహద్దులోని షాన్ ప్రాంతంలో ఎంఎన్డీఏఏ, టీఎన్ఎల్ఏలు పోరు సాగిస్తున్నాయి. భారత్ బంగ్లా సరిహద్దులోని రైకాన్ ప్రాంతమంతా ఇప్పుడు అరాకాన్ ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయింది. చిన్లో 85% సిబిఐ అదుపులోకి తీసుకుంది. రైకాన్, చిన్ ప్రాంతాలు మిజోరం, మణిపూర్ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి. ఈ రెండు చోట్లను మయన్మార్ సైన్యం అతి త్వరలో ఖాళీ చేయక తప్పదని అంచనా. ఇదే భారత్కు అతిపెద్ద ముప్పు అనుకుంటుంటే ఇప్పుడు మరో షాకింగ్ వార్త బయటకొచ్చింది. 2024 డిసెంబర్ 25న 4 మయన్మార్ తిరుగుబాటు సంస్థల ప్రతినిధులు అరకాన్ రోహింగ్యా సల్వేషన్ ఆర్మీ, రోహింగ్యా సాలిడరీ ఆర్గనైజేషన్, ఇస్లామీ మహాజ్, అరకాన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్, అరకాన్ రోహింగ్యా ఆర్మీ నేతలు బంగ్లాదేశ్ కాక్స్ బజార్లోని శరణార్థి శిబిరంలో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత అప్పటి వరకు త్రీ బ్రదర్హుడ్గా ఉన్న గ్యాంగులు ఈ భేటీ తర్వాత 4 బ్రదర్స్ అలియన్స్ లేదా రోహింగ్యా సైన్యం అనే కొత్త కూటమి ఏర్పడ్డాయి. నివేదికల ప్రకారం కాక్స్ బజార్లోని కుటు పలాంగ్లో వేలాది మంది శరణార్థులు గుమ్మిగుడి ర్యాలీలో పాల్గొన్నారు. మయన్మార్లో తమ మాతృభూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఈ తిరుగుబాటు గ్రూపులకి సహకరిస్తున్నట్లుగా కాక్స్ బజార్లోని వర్గాలు వెల్లడించాయి. ఈ మద్దతులో ఆయుధాలు, శిక్షణ, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తిరుగుబాటు గ్రూపులకు అందిస్తారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన బంగ్లాదేశ్ అధికారులు ఐఎస్ఐ సహాయాన్ని సులభతరం చేస్తున్నారు. ఐఎస్ఐ అసలు లక్ష్యం రోహింగ్యాలను మన దేశంపైకి వదలడమే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఇప్పటికే మన సరిహద్దులో రోహింగ్యాల అలజడి మొదలైంది. రఖైన్ను గుప్పెట్లోకి తీసుకున్న అరాకాన్ ఆర్మీ బౌద్ధసేన ఈ ప్రాంతం రోహింగ్యాలకు అడ్డా కూడా. బౌద్ధులు రోహింగ్యాలతో స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రాన్ని లేక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని అరకాన్ ఆర్మీ భావిస్తుంది. ప్రత్యేక రైఖాన్ దేశం అంటూ నిజంగా ఏర్పాటైతే అది మనుగడ సాగించడానికి భారత సాయం తప్పనిసరి అవుతుంది. అంతర్యుద్ధం కారణంగా మయన్మార్ నుంచి చిన్, కూకీ తెగలు భారత్లోని మిజోరం, మణిపూర్లకు శరణార్థులుగా వచ్చారు. ప్రధానంగా కూకీలు 70,000 మంది మిజోరంలో ఆశ్రయం పొందుతున్నారు. మణిపూర్ అల్లర్లలో కూకీల పాత్ర ఉంది. చిన్ బ్రదర్హుడ్ ఆలియన్స్ కి కూకీలంటే గిట్టదు. మణిపూర్లో మైతేయిలపై దాడులకు తెగబడిన కూకీ నేషనల్ ఆర్మీకి మయన్మార్లో సిబిఐ విరోధులతో బంధం ఉంది. ప్రస్తుతం చిన్ ప్రాంతంపై సిబిఐకి ఆధిపత్యం లభించడం ఒక రకంగా భారత్కు శుభవార్త అనుకునేలోపు పాకిస్తాన్ సీన్లోకి వచ్చింది. మరోవైపు మయన్మార్ సైన్యానికి ఆయుధాలు సరఫరా చేస్తున్న చైనా ఆ దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా వ్యవహరిస్తోంది. బీఆర్ఐ కింద చేపట్టిన చైనా మయన్మార్ ఎకానమిక్ క్యాడర్పై బీజింగ్ $100 కోట్ల ధారపోస్తోంది. ప్రతిగా మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున చమురు, సహజ వాయువు తరలించుకుపోతోంది. రఖైన్ ప్రాంతంలోని కీలక పట్టణం నుంచి చైనాలోని కున్మింగ్ వరకు $150 కోట్ల చమురు, సహజ వాయు పైప్లైన్లను నిర్మించింది. రఖైన్ పూర్తిగా అరాకాన్ ఆర్మీ ఏలుబడిలోకి వెళ్లిపోతే చైనా ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. దీన్ని నివారించేందుకు మయన్మార్ సైనిక ప్రభుత్వానికి అరాకాన్ ఆర్మీకి మధ్య కాల్పుల విరమణ సాధించాలని చైనా ప్రయత్నిస్తుంది. ఒకవేళ రఖైన్ అరాకాన్ ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోతే తన పెట్టుబడులను కాపాడుకోవడం కోసం సదరు ఆర్మీతో డ్రాగన్ చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. అలా జరిగితే భారత్కు రోహింగ్యాల ముప్పు మరింత పెరుగుతుంది. తన సరిహద్దుల్లోని షాన్, కచిన్ ప్రాంతాల్లో తిరుగుబాటుదారులకు మద్దతిస్తున్న డ్రాగన్ మరోవైపు మయన్మార్ సైనిక ప్రభుత్వానికి ఆయుధాలు, నిధులు ప్రవహింపచేస్తోంది. చైనా 2 నాల్కల ధోరణి అంటూ సైనిక కూటమికి, ఇటు సూచి నాయకత్వంలోని విపక్ష తిరుగుబాటుదారులకు నచ్చడం లేదు. ఒకవేళ రఖైన్, చిన్ ప్రాంతాలు స్వతంత్రమైతే భారత్ తలపెట్టిన కాలాడాన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టుకు మళ్లీ కదలిక రావచ్చు. అది సాకారమైతే కోల్కతా నుంచి సరుకులు బంగ్లాను టచ్ చేయకుండానే మయన్మార్ మీదుగా మిజోరానికి చేరుతాయి. ప్రస్తుత బంగ్లాదేశ్ పాలకులు భారత వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నారు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గం అవసరం పెరిగింది. అరకాన్ ఆర్మీ, చిన్ బ్రదర్హుడ్లు సహకరిస్తే కాలాడాన్ ప్రాజెక్టు వేగంగా సాకారమవుతుంది.
ఈ రెండు సంస్థలు సూచీ నేతృత్వంలోని ఎన్యూజీలో భాగస్వాములు. కాబట్టి భారత్, మయన్మార్ సైనిక ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి సూచీ ఆధ్వర్యంలోని ఎన్యూజీని పూర్తిగా బలపరచడం మేలు అనే చర్చ కూడా జరిగింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బంగ్లాదేశ్తో కలిసి పాకిస్తాన్ తన మార్కు కుట్రలు మొదలుపెట్టింది. అంతర్యుద్ధంలో ఆయుధాలు, ఇంటెలిజెన్స్ సహకారం అందించడం ద్వారా రోహింగ్యాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేది బంగ్లాదేశ్, పాకిస్తాన్ల ప్లాన్. ఈ విషయంలో విజయం సాధిస్తే రోహింగ్యాలను మనకు వ్యతిరేకంగా మార్చడం ఈజీ అవుతుంది. బంగ్లాదేశ్లో ఐఎస్ఐ నెట్వర్క్ విస్తరణ వెనుక ఈ లక్ష్యాలే ఉన్నట్టు అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు రెండు దేశాల్లో వరుస పర్యటనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే నిజమైతే మాత్రం మన దేశం మరింత అప్రమత్తంగా వ్యవహరించక తప్పదు.